గణేష్ శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరాఖండ్లో కూడా 92వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 93వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశవక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంగల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. వర్తమానే తథాభూతే యజ్ఞే చ పరమాద్భుతే సశిష్య అజగామాసు వాల్మీకిర్భగవాన్ ఋషి. ఈ విధంగా చాలా ఆశ్చర్యకరమైన ఆ యజ్ఞం జరుగుతూ ఉండగా వాల్మీకి మహర్షి శిష్యులతో అక్కడికి శీఘ్రంగా వచ్చాడు. వాల్మీకి మహర్షి రచించిందే రామాయణం. చెప్పుకుంటాంగా ఇది చార్సే శ్రీమద్ రామాయణే అది కావ్య అని. ఆయనదాయనే చెప్పుకున్నాడు కథ కదా. పూజ్యుడైన వాల్మీకి మహర్షి శిష్యులతో కలిసి అక్కడికి వచ్చాడు. సదృష్ట్వా దివ్య సంకాశం యజ్ఞమద్భుత దర్శనం ఏకాంతే ఋషివాటానాం చకార ఉటజాన్ శుభా. ఈ ఉత్తరాఖండని మరి సినిమాగా తీశారు, లవకుశ కదా. చూసావా లవకుశ సినిమా? చాలా బాగా చూస్తారు. ఆ యజ్ఞాన్ని చూసి వాల్మీకి మహర్షి సదృష్ట్వా దివ్య సంకాశం యజ్ఞం అద్భుత దర్శనం ఏకాంతే ఋషివాటానాం చకార ఉటజాన్ శుభాన్. ఎవరు నిర్మించారు చెప్పట్లా. పర్ణశాలను ఒకటి నిర్మించారట. వాల్మీకి నిర్మించినట్టు చెప్పబడింది కదా. ఋషుల నివాసం దగ్గర ఆయన కూడా ఒక నివాసం ఏర్పరచుకున్నాడు అన్నమాట. శకటాంశ బహూన్ పూర్ణాన్ ఫలమూలాంశ శోభనాన్ వాల్మీకి వాటే రుచిరే అస్థాపయన్న విదూరత. అక్కడ మరి అనేకమైన ఫలమూలాదుల్ని ఉంచారు. అంటే రాముడే నిర్మించినట్టు ఇది కదా, వాల్మీకి కాదు అన్నట్టు. ఆసీత్ సుపూజితో రాజ్ఞా మునిభశ్చ మహాత్మభిః వాల్మీకి సుమహాతేజ న్యవసత్పరమాత్మవాన్. ఆ వాల్మీకిని రాముడు మునులు అందరూ కూడా పూజించారు. అక్కడ నివసించాడు ఆయన. సశిష్యావబ్రవీదృష్ట్వౌ యువాం గత్వా సమాహితౌ కృష్ణం రామాయణం కావ్యం గాయితం ప్రయాముదా. ఆయన అప్పుడు సంతోషిస్తూ శిష్యులతోటి, తన ఇద్దరు శిష్యులతోటి రామాయణ కావ్యాన్ని గానం చేయండి అన్నాడు. ఋషివాటేషు పుణ్యేషు బ్రాహ్మణ వసతేషు చ రజ్జాసు రాజమార్గేషు పార్థివానాం గృహేషు. ఋషులు నివసించే ప్రదేశమందు, పవిత్రమైన బ్రాహ్మణ గృహముల యందు, వీధుల్లోనూ రాజమార్గాల్లోనూ, రాజుల ఇండ్లలోనూ గానం చేయండి. రాజుల ఇళ్ళంటే అక్కడ రాజులు కూడా గుడారాలు నిర్మించారనమాట. వాళ్ళకు కూడా చెప్పుకున్నాం కదా ఇదివరకు. అందరికీ వస్తే ఏర్పరిచారు వచ్చే వాళ్ళకి. సామంతరాజులు అన్నమాట. రామస్య భవనద్వారీ యత్ర కర్మచ కుర్వతే ఋత్విజామగ్రతశ్చైవ తత్ర గేయం విశేషతః. రాముడి యొక్క గృహద్వారంలో, అశ్వమేధం చేస్తున్న ప్రదేశంలో ఋత్విక్కుల ఎదుట
విశేషించి గానం చేయాలని ఆదేశించాడు. అక్కడే కాదు, అన్ని చోట్ల గానం చేయమన్నాడు. ఋషులు నివసించే ప్రదేశాల్లో, పవిత్రమైన బ్రాహ్మణులు నివసించే చోట, అన్ని చోట్ల గానం చేయమన్నాడు. ఇమాని చ ఫలాన్యత్ర స్వాదూని వివిధాని చ జాతాని స పర్వతాగ్రేషు ఆస్వాద్య గమ్యతాం. ముందుగా మీరు ఇక్కడ లభించే ఫలాల్ని తిని వెళ్ళండి అన్నాడు ఆ శిష్యులతోటి. నా యాస్యతః శ్రమవత్సవు భక్షయిత్వా ఫలాని వై మూలాని చ సుమృష్టాని నా రాగాత్ పరిహాస్యతః. శిష్యులారా, ఫలాల్ని, పరిశుద్ధమైన మూలాల్ని భక్షిస్తే మీకు కంఠస్వరం చెడకుండా ఉంటుంది. యది శబ్దాపయేద్రామ శ్రవణాయ మహీపతి ఋషీనాం ఉపవిష్టానం తత్వజ్ఞేయం ప్రవర్తతాం. రాజైన రాముడు వినటం కోసం మిమ్మల్ని పిలిపించుగాక. అలానే ఋషులందరూ కూడా అక్కడ కూర్చొని ఉండగా మీరు గానం చేయుగాక. దివసే వింశతి సర్గా గేయ మధురయాగ్ర ప్రమాణై బహుభిస్తత్ర యథోద్దిష్టం మయా పురా. నేను ఏ విధంగా చెప్పాను అలా రోజుకు 20 చొప్పున రామాయణంలోని సర్గల్ని మధురమైన వాక్కుతో గానం చేయవలే అని ఆదేశించాడు. లోభశ్చాపి న కర్తవ్యః స్వల్పోపి ధనవాంఛయ కింధనేనాశ్రమస్థానం ఫలమూలాశనం సదా. ధనంపై కోరికతో కొంచెం కూడా లోభం చేయకూడదు. నిత్యము ఆశ్రమాల్లో ఉండి ఫలమూలాన్ని తినే మనకు ధనంతో పని లేదు. ఏది పృచ్ఛేత్స కాకుత్సో యువాంకస్యైతి ధారకౌ వాల్మీకేరస్య శిష్యౌద్వౌ భృతమేవం నరాధిపం. మీరు గనక మీరు ఎవరి పుత్రులు అని రాముడు అడిగితే మేము ఈ వాల్మీకి మహర్షి శిష్యులం అని చెప్పండి. ఇమానస్తంత్రీ సుమధర స్థానం వా పూర్వదర్శనం మూర్ఛయిత్వా సుమధురం గాయతం విగతజ్వరౌ. ఎలా మధుర గానాన్ని చేయాలో వివరించి చెబుతున్నాడు. చాలా మధుర స్వరాలను పుట్టించే ఈ వీణా తంత్రులను కానీ, వేరువేరు స్వరముల నిష్పత్తికి మూలములైన వీణా శిరస్సు మీదగా తీగలు బిగించిన స్థానముల మీద కానీ నాదవ్యాప్తి కలుగునట్లు చేసి నిర్భయంగా మధురంగా గానం చేయండి. ఆది ప్రభృతి గేయం శాన్న చావజ్ఞాయ పార్థివం పితా హి సర్వభూతానాం రాజా భవతి ధర్మతః. నేను మీకు చెప్పిన ఈ రామాయణ కావ్యాన్ని మొదటి నుండి గానం చేయవలె సుమా. రాజు కదా, రాజు ఎదుట గానం చేసేటప్పుడు మరి అనాదరంతో గానం చేయకూడదు, చాలా ఇష్టపూర్వకంగా చేయాలి. ఎందుకంటే ధర్మం ప్రకారం రాజు సకల ప్రాణులకి తండ్రి. తజ్జుహం హృష్ట మనసౌ స్వహ ప్రభాతే సమాహితౌ గాయతం మధురం గేయం తంత్రి లయ సమన్వితం. అంటే రాజును తండ్రిగా భావించాలి. అంటే దీని అర్థం ఏంటి? మీ తండ్రే అని అన్యాపదంగా చెప్పడం అన్నమాట వాల్మీకి. అందువల్ల మీరిద్దరు కూడా రేపు ప్రాతకాలంలో ఉత్సాహంతో సావధాన చిత్తులై వీణాతంత్రుల లయకు సరిపోయేట్లుగా మధురమైన గేయాన్ని గానం చేయండి. ఇది సందిశ్య బహసోముని ప్రాచేతస్తత వాల్మీకి పరమోదర తుష్టి విమాసీన్ మహాయశ. ప్రచేతసుడి వంశానికి చెందిన గొప్ప కీర్తి గల వాల్మీకి ఈ విధంగా అనేక విధాల ఉపదేశించి మౌనంగా ఉన్నాడు. సందిష్టౌ మునినా తేనా తౌ భౌ మైథిలీ సుతౌ తదైవ క్రవావేతి నిర్జగ్మతు అరిందమౌ. ఆ ముని ఇలా ఉపదేశించగానే ఆ సీతాపుత్రులు ఇద్దరు కూడాను
అలానే చేస్తాము అని పలికి వెళ్ళారు. తామద్భుతాంతౌ హృదయే కుమారౌ నివేశ్యవాణి ఋషి భాషితాంతదా సముత్సుకౌ తాం సుఖము శతుర్నిశాం యథాశ్వినౌ భార్గవ నీతి సంహిత. ఆ బాలురిద్దరు కూడా ఋషి పలికిన అద్భుతమైన ఆ మాటల్ని శుక్రుడు చెప్పిన నీతి శాస్త్రాన్ని అశ్విని దేవతల వలె హృదయంలో ఉంచుకొని వేడుకతో ఆ రాత్రి సుఖంగా గడిపారు. ఈ చార్షే శ్రీమద్ రామాయణ ఆదికావ్య ఉత్తరకాండే 390తమ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 93వ సర్గ. రేపు 94వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.